66వ కీర్తన చదువుదాం. 66వ కీర్తన అందరం కలిసి ఈ మాటలను మనం చదువుదాం. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయన్ని స్తోత్రించుడి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చేదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాను. జనులు కాలి నడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. జనములారా, మా దేవుని సన్నుతించుడి. గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవ ప్రాప్తులుగా మమ్మను కలుగజేయవాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయుడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మల్ని నిర్మలుగా చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్మ ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పుల్లోనూ నీళ్లలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మ రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబళ్లను, నా నోరు వచించిన మ్రొక్కుబళ్లను నేను నీకు చెల్లించేదను. పొట్టేళ్లను, దోపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించేదను. ఎద్దులను, పోతు మేకలను అర్పించేదను. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి ఆలకించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. ఆమేన్. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనం మన ఎన్నికల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడు అయిన మా దేవ, కృపామయుడా, దయగలిగిన తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన పునరుద్ధానపు దినము నుంచి ఈ పునరుద్ధానపు దినం వరకు మమ్ములను, మా కుటుంబాల్ని, సంఘాన్ని మీరు కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు. ఈ దినము నిన్ను ఆరాధించడానికి సంఘముగా మమ్మల్ని సమకూర్చావు. అందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత ధన్యులమయ్యా. నిన్ను ఆరాధించే ధన్యతనిచ్చావు. నీ మాటలు వినే ధన్యతనిచ్చావు. పరిశుద్ధులతో సహవాసాన్ని ఇచ్చావు. అందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు ఆరాధనకు సహాయకరంగా 66వ కీర్తనను మేము ధ్యానిస్తుండగా ఆరాధన ఎలా చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. యథార్థముగా ఆరాధించే వారి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావయ్యా. అలా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నావు దేవా. అలా ఆరాధించడానికి దేవా ఈ యొక్క కీర్తన ద్వారా మమ్మల్ని బలపరచమని, నీ దాసునైన నన్ను సిలువ చాటును మరుగుపరుచుకొని మా అందరితో మీరు మాట్లాడమని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఆదివారం ఆయన సన్నిధిలో ఉండే ధన్యత ఆయన మనకు అనుగ్రహించినందుకు ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాను.
మనం చదివిన 66వ కీర్తన ప్రధాన గాయకునికి కీర్తన గీతము అని రాయబడి ఉంది. ఈ కీర్తన దావీదు రచించాడు అని చాలామంది నమ్ముతారు. కానీ ఇక్కడ మనకి ఎవరు రచించారో రాయబడలేదు. అయితే అసలు ఈ కీర్తనలో ఉన్న ఉద్దేశం ఏంటో ఈరోజు మనం నేర్చుకొనబోతున్నాం. ఈ కీర్తన నేను దీనికి ఒక అంశాన్ని ఇచ్చాను. ఈ కీర్తనకు అంశం ఏంటంటే ఆరాధనకు కారణము దేవుని కార్యాలు. చెప్పండి, ఆరాధనకు కారణము దేవుని కార్యాలు. The reason to worship God is all about God's work. దేవుడు మన జీవితాల్లో ఏ కార్యాలైతే చేశాడో అవి దేవుణ్ణి ఆరాధించడానికి కారణాలు. మనం చదువుతూ ఉండగానే ఈ కీర్తనలో మీరు గ్రహించారో లేదో, కీర్తనకారుడు 5వ వచనం చూడండి, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి అంటున్నాడు. అంటే ఆయన కార్యాలు చేశాడు, అవి చూడడానికి రండి అని పిలవడం మనం ఇక్కడ చూస్తాం. ఆ కింద వచనంలో చూడండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములు. ఇంకా మనం చూసామనుకోండి, అక్కడే 16వ వచనంలో కూడా రాయబడి ఉంది, దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించండి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వివరించెదను. ఆయన నా కొరకు కార్యాలు చేశాడు. ఆయన చేసిన కార్యాలను బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. ప్రతి క్షణము కూడా దేవుడు మన జీవితాల్లో ఏదొక కార్యం జరిగిస్తూనే ఉన్నాడు. కానీ విచారం ఏంటంటే ఆయన ఆరాధించడానికి బదులుగా చాలా సందర్భాల్లో ఇది నా శక్తి, నా జ్ఞానము, నా బలము, నా తెలివితేటలు అని అనుకుని మనం ఆయన ఆరాధించడం మానేస్తాం. క్రెడిట్ మనం తీసేసుకుంటాం. కానీ ఈ కీర్తన మనందరినీ ప్రోత్సహించడానికి రాశాడు. ఎందుకనంటే దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన కార్యాలు నీ జీవితంలో ఎంత గొప్పగా ఉన్నాయో నీకు అర్థం అవ్వాలి. అలా అర్థమైతే నువ్వు ఆయన ఆరాధించకుండా నువ్వు ఉండలేవంతే. చూడండి, ప్రభువుని మనము ఆరాధించడానికి మొదట చూడండి, రండి అని పిలుస్తున్నాడు, చూడండి అని పిలుస్తున్నాడు. 5వ వచనంలో రండి అని పిలుస్తున్నాడు, చూడండి ఆయన కార్యాలు ఏంటో అని చెబుతున్నాడు. అంతేకాదు 8వ వచనం చూశారనుకోండి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి అంటున్నాడు. అంటే నేను వినిపిస్తాను, చెబుతాను, నేను చెబుతాను గనుక 16వ వచనంలో అన్నాడు, ఆలకించండి, వినండి అంటున్నాడు. రావాలంట, ఆయన కార్యాలు చూడాలంట. చెప్పినప్పుడు ఏం చేయాలి? నేను చెబుతాను అంటున్నాడు ఆయన కార్యాలు. అంతేకాదు మీరు వినండి అంటున్నాడు. సో మన జీవితాల్లో ఒకసారి ఆలోచిస్తే నువ్వు ఆయన కార్యాలు చూడడానికి రావవసరంలా. ఎందుకంటే నీకు ఆయన కార్యాలు తెలుసు. నిన్ను నేను ప్రత్యేకంగా చూడు ఆయన కార్యాలు ఏంటని నేను చెప్పవసరం లేదు మీకు. ఎందుకంటే మీరు చూశారు, రుచి చూశారు ఆయన కార్యాలు. ఆయన కార్యాలు చూడడానికి రమ్మని పిలవవసరం లేదు, మిమ్మల్ని చూడండి అని చెప్పవసరం లేదు. లేకపోతే నేను ప్రత్యేకంగా ఆయన మీ జీవితాల్లో ఏం చేశాడో అని నేను చెబితేనే కాదు, మీరు అనుభవించారు. మీ జీవితాల్లో ఆయన కార్యాలు ఏంటో మీకు తెలుసు. 40వ కీర్తనలో 5వ చరణంలో రాయబడి ఉంటుంది. అక్కడ రాయబడిన మాట ప్రకారం ఆయన మన ఎడల జరిగించిన కార్యాలంట అవి లెక్కకు విస్తారముగా ఉన్నాయని రాయబడి ఉంది. ఆయన మన ఎడల కలిగిన తలంపులంట అవి బహు విస్తారంగా ఉన్నాయి. ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడు మన జీవితాల్లో. ఆయన తలంపులు కలిగి ఉన్నాడు, ప్లాన్స్ కలిగి ఉన్నాడు.
ఆ ప్లాన్స్ ఏమో చాలా విస్తారంగా ఉన్నాయంట. ఇప్పుడు అంటున్నాడు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించినవై ఉన్నాయి. నీకు సాటి అయిన వాడు ఎవడయ్యా? నీకు సాటి అయిన వాడు ఒక్కడూ లేడు. ఎందుకనంటే నీవు అటువంటి ఆశ్చర్య కార్యాలు నా జీవితాల్లో జరిగించా. ఇంకా ఎవరు అటువంటి కార్యాలు చేయలేరు, అంతే. ఇక్కడ మీరు ఆలోచించండి, ఆయన కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? చూడండి, 3వ వచనంలో ఎంతో భీకరమైనవి అని రాయబడింది. ఆయన కార్యాలు ఎలాంటివంట? ఎంతో భీకరమైనవి. ఇంగ్లీష్లో అయితే ఆవ్సమ్ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఆయన కార్యాలంటే అద్భుతమైనవి అంట. అద్భుతం చేస్తాడండి ఆయన. ఆయన నీ జీవితంలో అద్భుతం చేయకపోతే ఇక్కడ ఉండవు నువ్వు. నీ జీవితాన్ని అద్భుతంగా మార్చాడు ఆయన. ఎన్ని అద్భుతాలు చేశాడో నీ జీవితంలో. నీకు నువ్వుగా ఇలా లేవు ఈరోజు. ఇదంతా ఆయన అద్భుతం, మర్చిపోవద్దు. ఆయన కార్యాలు అద్భుతంగా ఉంటాయంట. ఇంకొకటి 5వ వచనంలో చూడండి, ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఏంటి? దేవుని ఆశ్చర్య కార్యములు. చూడండి, అద్భుతం అంట ఆయన కార్యాలు. ఆయన కార్యాలు ఆశ్చర్యం అంట. ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అద్భుతము, ఆశ్చర్యము ఆయన కార్యాలు. ఇంకా ఆయన కార్యాల్లో ఇంకా ఏముంటుందో తెలుసా? చూడండి, అక్కడ రాయబడిన మాటను మనం చదివితే, ఆయన కార్యాలు 10వ వచనంలో చూడండి, నీవు మమ్ము పరిశీలించి ఉన్నావు అని రాయబడింది. అంటే ఆయన కార్యాల్లో ఏముంటుంది? అద్భుతం ఉంటుంది, ఆశ్చర్యం ఉంటుంది. ఆయన కార్యాల్లో పరిశీలన కూడా ఉంటుందంట. పరిశీలిస్తాడంట. అంటే ఆయన చేసిన కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే, నిన్ను నన్ను ఆయన పరిశీలిస్తాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏదైనా ఒక ఇబ్బంది కొలిమి గుండా, శ్రమల గుండా నిన్ను తీసుకుని వెళ్తాడు. చూడండి, ఇజ్రాయేల్ జీవితం మనకి ఇక్కడ కనబడుతుంది ఈ కీర్తనలో. మనం ఒకవేళ ఈ కీర్తనను ఆ 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూసామనుకోండి, అక్కడ ఇజ్రాయేలు ప్రజలు శ్రమల గుండా వెళ్ళిన అనుభవం అక్కడ కనబడుతుంది. చూడండి, ఎలా పరిశీలించాడంట. బందీ గృహంలో ఉంచావు, మా నడుము మీద గొప్ప భారాన్ని పెట్టావు, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేశావు, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడిపోయాము. చూడండి వాళ్ళ అనుభవం. అంటే దేవుడు శ్రమల గుండా మనల్ని పరిశీలన చేస్తాడంట. ఇది కూడా ఆశ్చర్యకార్యమే, ఇది కూడా అద్భుతమే. ఇంకా చేసిన అద్భుతాలు ఏంటో తెలుసా? అక్కడే రాయబడిన మాటను మనం చూస్తే 12వ వచనంలో, నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. చూడండి, ఆశ్చర్యం ఏంటి? అరే, కొన్ని దినాల క్రితమే మనము ఇబ్బంది కొలిమిలో ఉన్నామే, కానీ ఈరోజు ఏం చేశాడో తెలుసా? సమృద్ధి గల చోటికి మనల్ని తీసుకొచ్చేసాడు. ఇజ్రాయేల్ ప్రజల జీవితం మనకి ఇక్కడ ఖచ్చితంగా కనబడుతుంది. ఆయన అద్భుతాలు చేశాడే, ఆయన కార్యాల్లో ఇంకా ఏముంటుందో తెలుసా? ఆయనంట వెండిని నిర్మలము చేయు రీతిగా మనల్ని నిర్మలుగా చేస్తాడంట. ఇది అద్భుతమే. 10వ వచనంలో పరిశీలించడం ఒక అద్భుతం అయితే, ఆయన ఇంకా ఏం చేస్తాడో తెలుసా? మనల్ని శుద్ధి చేయడం కూడా మన జీవితాల్లో అద్భుతమే. శుద్ధి చేస్తాడంటే ఎప్పటికప్పుడే మనల్ని మనము శుద్ధి చేసుకోలేం. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శ్రమలను అనుమతించి మనలో ఏదైనా ఆయనకి అయిష్టమైనది ఉంటే ఆ మలినాన్ని ఏం చేస్తాడు తెలుసా? తీసివేస్తాడు ఆయన. అందుకే శ్రమల కొలిమిలో మన విశ్వాసం పరీక్షించబడుతుంది. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన మనల్ని శుద్ధులుగా చేస్తాడు. అంతేకాదు ప్రియులారా, ఆయన ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? మనము చదివితే 16వ వచనంలో 17వ వచనం చూడండి, ఆయనకు నేను మొరపెట్టి తిని. 20వ వచనం చూడండి, ఇప్పుడు నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ప్రార్థన ఆలకిస్తాడు. అదే ఆశ్చర్య కార్యం. ఈ కీర్తన అంతట్లో కనబడుతుంది మనకి. ఆయన ఆశ్చర్య కార్యాలు చూడండి, మీకు అర్థమయ్యేటట్లు చెబుతాను. అక్కడ 6వ వచనం చూడండి, 6వ వచనం, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాడంట.
మనందరికీ తెలుసు. 400 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలు దేవుడు అబ్రహాముతో చెప్పిన విధముగా ఇజ్రాయేలు ప్రజలు తమది కాని దేశంలో, ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసత్వం చేశారు. కాలము సంపూర్ణమైనది. దేవుడు వారి పట్ల దృష్టించాడు, వారి మొరను ఆలకించాడు, మోషేను పంపించి వారిని విడిపించాడు అద్భుత రీతిగా. దాన్నే మనం ఏమంటామో తెలుసా? పస్కా అంటాం. పస్కా పండుగ. ఐగుప్తులో ఉన్న వారిని దేవుడు విడిపించాడు, విమోచించాడు. విమోచిస్తే వాళ్ళు కొన్ని దినాలు ప్రయాణం చేయగానే వాళ్ళకి ఏమి ఎదురైందో తెలుసా? సముద్రం ఎదురైంది. ఎదర సముద్రం ఉంటే పర్లేదు, మరలా వెనకాలేముంది? శత్రు సైన్యం. ముందు చూస్తే గొయ్యి, వెనకాల చూస్తే నొయ్యి. ఎటు వెళ్ళలేని పరిస్థితి. కానీ దేవుడు అద్భుతం చేశాడు. ఏం చేశాడు తెలుసా? అక్కడ రాయబడి ఉంది, సముద్రమును ఎండిన భూమిగా చేశాడు. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందండి? అంతేకాదు, వాళ్ళు అలా ప్రయాణం చేసుకుంటూ వెళుతూ అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు, వాళ్ళ వ్యతిరేకతలు, వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేయాలి, ఇవన్నీ అనుభవాలు. మోషే చనిపోతాడు, తర్వాత యెహోషువ వస్తాడు. యెహోషువ ఇజ్రాయెల్ ఆ యొక్క కానాను ప్రాంతానికి తీసుకుని ఇజ్రాయెల్ ప్రజలు వెళుతుంటే మరలా ఇంకొకటి అడ్డొచ్చింది వాళ్ళకి. అక్కడ సముద్రం అడ్డొచ్చింది. ఇంకా దగ్గరికి వెళ్ళిపోతారనగా యోర్దాను నది అడ్డొచ్చింది. ఆ యోర్దాను నదిని ఏం చేశాడు తెలుసా? అదే చెబుతున్నాడు 6వ వచనంలో, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాడు, జనులు కాలి నడకచే దాటేటట్లు చేశాడట. ఇక్కడ 2 విషయాలు చెబుతున్నాడు. అక్కడ సముద్రాన్ని దాటించాడు దేవుడు, అంతేకాదు యోర్దాను నదిని కూడా దేవుడు దాటించాడు. అంతేకాదు ఇంకా దేవుడు ఏం చేశాడు తెలుసా? కానానుని దేవుడు జయించే విధంగా కూడా చేశాడు. ఇదంతా జ్ఞాపకం చేసుకున్నాడు కీర్తనాకారుడు. ఈ కార్యాలు ఎలాంటివంట? ఆశ్చర్య కార్యం అంట, అద్భుతం అంట ఈ కార్యం. ఎందుకనంటే ప్రియులారా, ఇజ్రాయేలు ప్రజలు అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు కానానుకు నడిపించాడే. ఈ అనుభవాన్ని మనం కూడా ఒక్కసారి విశ్వాసులంగా ఆపాదించుకుంటే ఒకానొకప్పుడు మనము కూడా ఐగుప్తు అనే పాప బానిసత్వంలో ఉన్నవారమే. అక్కడ దేవుడు ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషేను పంపించాడు. దేవుడు ఒక వాగ్దానం చేశాడు, మోషే లాంటి ప్రవక్తను మీలో నుండి లేపుతాను. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడు? యేసుక్రీస్తు కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, మనందరి కొరకు బలి అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళు విడిపించబడ్డానికి పస్కా సూచనగా ఉంటే, మనం విడిపించబడ్డానికి పస్కా బలిగా యేసుక్రీస్తే అర్పించబడిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మన పస్కా. మనము కూడా మునుపు అక్కడ చీకట్లో మగ్గుతున్నాం, పాపంలో మగ్గుతున్నాం, దేవునికి విరుద్ధంగా మనము ఆయన యొక్క శిక్షకు పాత్రులంగా బ్రతుకుతున్నాం. అటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? అద్భుతం చేశాడు, ఆశ్చర్యం చేశాడు. ఆ అద్భుతం ఆశ్చర్యం ఎక్కడ చేశాడో తెలుసా? కలువరి సిలువలో. అద్భుతం ఏంటో తెలుసా? నీ పాపాలన్నీ తీసుకువెళ్ళి ఆయన కుమారుడి మీద వేసేసాడు. నీ శిక్ష అంతా తీసుకెళ్ళి తన కుమారుని వేసేసాడు. రాయబడి ఉంటుంది, మన అతిక్రమముల నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన అతిక్రమాలు కాదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 10వ వచనంలో ఏమని ఉంటుంది తెలుసా? ఆయన నలగొట్టుట కంట యెహోవాకు ఇష్టమాయను అని రాయబడి ఉంది. నిన్ను నలగొట్టడానికి ఆయనకి ఇష్టం లేదు. నిన్ను నలగొట్టడానికి బదులుగా తన కుమారుడైన క్రీస్తుని నలగొట్టాడంట. మీరు ఆలోచించండి ప్రియులారా, ఎన్ని అద్భుతాలు ఇజ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు చేశాడో. ఎన్ని చేసినా వారిలో తిరుగుబాటు స్వభావమే కనబడేది. ఇంకా మనం ఆలోచిస్తే అక్కడ తెలియజేస్తున్నాడు చూడండి, జనములారా మా దేవుని సన్నిధిని సన్నుతించండి.
ఎందుకు? గొప్ప స్వరంతో ఆయన కీర్తిని మీరు వినిపించండి. 9వ వచనంలో అన్నాడు, జీవ ప్రాప్తులుగా మమ్మను కలుగు చేయువాడు ఆయన మా పాదములు కదలనీయడు అని చెప్తున్నాడు 9వ వచనం. ఇప్పుడు చూడండి, అద్భుతం చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడు, మమ్మల్ని వదిలేశాడా? వదలలేదు. జీవ ప్రాప్తులుగా చేస్తున్నాడంట, అంటే మమ్మల్ని జీవింపజేస్తున్నాడు ఆయన. మాకు లైఫ్ ఇచ్చాడు ఆయన. పగలు మేఘస్తంభంగా ఉంటున్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉంటున్నాడు. దాహం అయితే బండను చీలుస్తున్నాడు, మాకు దాహాన్ని తీరుస్తున్నాడు. ఆకలి అయితే మా కడుపులు నింపుతున్నాడు. ఆకాశం నుండి దేవదూతలు తినే ఆహారాన్ని మా కొరకు కురిపిస్తున్నాడు. ఇదిగో మాకు మాంసం కావాలంటే ఆకాశం నుండి పూరేళ్లను కురిపిస్తున్నాడు ఆయన. మమ్మల్ని జీవింపజేస్తున్నాడు. అంతేకాదు మమ్మల్ని స్టేబుల్గా ఉంచుతున్నాడు, మా పాదముల్లో కదలనీయట్లేదు. ఇది మా జీవితాల్లో ఆశ్చర్యం, ఇది మా జీవితాల్లో అద్భుతం. అందుకని మా దేవుణ్ణి సన్నుతించండి, ఆయన కీర్తిని వినిపించండి. మీరు వినడమే కాదు, వెళ్ళి ఇతరులతో చెప్పండి మా దేవుడు ఎలాంటి వాడో. మీ అందరికీ తెలుసా, వారు మహాసముద్రాన్ని దాటగానే చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళందరికీ గుండెలంట అడలిపోయినాయి అంట. తెలుసా మీకు? ఒరే బాబో, ఇజ్రాయేల్ దేవుడు సామాన్యమైన వాడు కాడు. ప్రజలు వింటారండి మన జీవితాల్లో జరిగే కార్యాలు, మన జీవితాల్లో జరిగే అద్భుతాలను బట్టి ప్రజలు మన దేవుడు ఎవరో తెలుసుకుంటారండి. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? ఆయన కీర్తిని మనం వినిపింప చెయ్యాలి. గుర్తుంచుకోండి, ఆయన ఆరాధించడం అంటే కేవలము స్తుతి స్తోత్రం అని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కాదు. ఆయన ఎవరో చెప్పవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. గొప్ప స్వరంతో ఆయన కీర్తిని మనం వినిపించాలంట, గొప్ప స్వరంతో. అందుకోసం చాలామందికి తెలియక మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప అని కంపేర్ చేసి చెప్పేది కాదు దేవుని గొప్పతనం. నీ జీవితంలో ఏం చేశాడో, దేవుడు ఏమై ఉన్నాడో అది మాత్రమే చెప్పు. అంతేగాని వాళ్ళు విమర్శించి చెప్పేది దేవుణ్ణి కీర్తించడం కాదు. మనం ఎప్పుడు దేవుణ్ణే కీర్తించాలి, దేవుని నామాన్నే పొగడాలి. ఎందుకంటే ఆయన మమ్మల్ని ఇదిగో ఆరిన నేల మీద నడిపించాడు, మమ్మల్ని కాలి నడక చేత దాటించాడు. అలా అని మమ్మల్ని వదిలేయలేదు, మమ్మల్ని జీవింపజేస్తున్నాడు, మమ్మల్ని స్థిరపరిచాడు. ఓకే, లైఫ్ అంతా బాగుంది, స్థిరంగా ఉన్నాం, జాగ్రత్త. లైఫ్ అంతా బాగుందా? అయితే దేవుడు పరిశీలిస్తాడు. గుర్తుంచుకో, దేవుడు నిన్ను టెస్ట్ చేస్తాడు, పరిశీలిస్తాడు. ఎందుకు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు? ఎందుకు దేవుడు తన ప్రజలకు పరీక్షలను అనుమతిస్తాడు అంటే ఆయన చిత్తాన్ని మన జీవితాల్లో జరిగించాలి. మన మంచి కోసం ఆయన మన జీవితాల్లో పరీక్షలను అనుమతిస్తాడు. మన మేలు కోసమే అనుమతిస్తాడు, ఆయన మహిమ కోసమే మన జీవితాల్లో పరీక్షలను అనుమతిస్తాడు. కానీ మనకు అర్థం కాదు ఇది. ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పటికప్పుడే సణుక్కోవడమే, గొణుక్కోవడమే, అవిధేయత చూపించడమే, అవిశ్వాసం చూపించడమే. ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు వెనక్కి వెళ్ళిపోతాం. ఐగుప్తే బాగుంది కదా. చాలామంది ఏంటో తెలుసా, యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత, యేసయ్య నమ్మిన తర్వాత కష్టాలు వచ్చినాయి అనుకోండి, వెంటనే వారు నోటంటే వచ్చే మాట ఏంటో తెలుసా? ఏంట్రా బాబు, యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఇన్ని కష్టాలు, అంతకుముందే లైఫ్ బాగుందే, అన్నీ బాగున్నాయే, అన్నీ సమృద్ధిగా ఉన్నాయే, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కానీ చివరికి ఎక్కడికి వెళ్ళిపోదువో తెలుసా? అగ్ని ఆరదు, పొరుగు చావదు. అక్కడి నుంచి తప్పించాడు, అది గుర్తుంచుకో. నీ జీవితంలో అన్నీ లేకపోవచ్చు, కానీ దేవుడు నీతో ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన నిన్ను విడిచిపెట్టడు, నీకు తోడుగా ఉంటాడు. అందుకే అక్కడ రాయబడి ఉన్న మాటను మనము చూస్తే, అక్కడ రాయబడి ఉంటుంది చూడండి, బందీ గృహంలో మమ్మల్ని ఉంచావు, మంచిదే. మా నడువుల మీద గొప్ప భారం పెట్టావు, మంచిదే. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసావు, మంచిదే. మేము నిప్పులోనో నీళ్లలోనో పడిపోయాము. ఏమండి, మీరు ఆలోచించండి. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, అగ్నిలో బడి వెళ్ళినప్పుడు, జలముల్లో బడి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని కాలిపోనివ్వలేదు, మనల్ని మునిగిపోనివ్వలేదు. హల్లెలూయా.
ఆయన మనల్ని మునిగిపోనివ్వలేదు, ఆయన మనల్ని కాలిపోనివ్వలేదు. ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో ఎప్పుడు మేలే చేశాడు కానీ కీడు చేయలేదు. చూడండి, ఎంతగా పరిశీలించాడు కదా, ఎంతగా వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మల్ని నిర్మలులుగా చేయడానికి పరిశీలించావు. వెండిని నిర్మలం ఎలా చేస్తారో తెలుసా? అగ్నిలో వేయాలి. పుటం వేయడం అంటాం. అగ్ని ఎంత టెంపరేచర్లో కాలుస్తారో తెలుసా? దాన్ని చాలా హీట్లో ఉంటుంది. అది ఆ హీట్లో ఈ యొక్క వెండిని కానీ బంగారాన్ని కానీ పెట్టినప్పుడు ఏమవుతుందో తెలుసా? అది కరిగి దానిలో ఉన్న మస్తంతా పోతుంది తప్ప బంగారం పాడవదు. శుద్ధమైన సువర్ణం బయటకు వస్తుంది, దాంట్లో ఉన్న మట్టి అంతా వెళ్ళిపోతుంది ఎంత హీట్లో కాల్చిన. అలా దేవుడు మనల్ని పరిశీలిస్తాడు. ఇప్పుడు చాలామందికి ఆరాధించడానికి కష్టాల్లో వాళ్ళ యొక్క హృదయం ఒప్పుకోదు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వలేదు, దేవుడు నా మేలు కోసమే, ఆయన మహిమ కోసమే తన చిత్త ప్రకారముగా నన్ను పరిశీలిస్తున్నాడు. ఈ కష్టం నాకెందుకు, ఈ ఇబ్బంది నాకెందుకు అని అనుకుంటాం. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు మమ్మల్ని బందీ గృహంలో ఉంచావు. 11వ వచనం, మా నడుముల మీద గొప్ప భారాన్ని పెట్టావు, నరులంట మా నెత్తి మీద ఎక్కునట్లు చేశావు. అంటే మమ్మల్ని అణిచేశారయ్యా. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ప్రజలు కదా, దేవుని చేత కోరుకోబడినవారు కదా, దేవునికి సొత్తైన ప్రజలు కదా, వాగ్దాన నిబంధనలు అన్నీ వాళ్ళకే ఉన్నాయి కదా. అటువంటి ప్రజల్ని దేవుడు ఎవరికి అప్పగించాడో తెలుసా? ఐగుప్తీయులకు అప్పగించాడు. మరలా వాళ్ళు మాట వినకపోతే బబులోను ప్రాంతీయులకు కూడా దేవుడు అప్పగించాడు. ఇజ్రాయెల్ ప్రజల చరిత్ర అంతా మనం చదివామనుకోండి, అమాలేకులకు అప్పగించాడు, ఆయన అమోరీలకు అప్పగించాడు, ఫిలిస్తీన్లకు అప్పగించాడు. ఇలా మనం చూస్తే ఎందుకు ఇలా చేశాడంటే మమ్మల్ని శుద్ధులుగా చేయడానికి, మమ్మల్ని నిర్మలులుగా చేయడానికి. మేము ఎలా ఉండాలో తెలుసా? స్వచ్ఛముగా దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. అందుకే దేవుడు మమ్మల్ని ఇలా ఇబ్బంది కొలిమిల గుండా తీసుకుని వెళ్ళాడు. ఇది మాకు మంచిదే అని కీర్తనకారుడు చెబుతున్నాడు. ఎందుకో తెలుసా? నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించావు. అప్పుడు బాగోలేదు పరిస్థితి, నీకు అర్థమవట్లేదేమో నీకు వచ్చిన ఇబ్బందుల్లో, ఆరాధించలేకపోతున్నావేమో. గుర్తుంచుకో, దేవుడు ఒకానొక రోజు ఇదిగో ఆ ఇబ్బంది కొలిమి నుండి నిన్ను సమృద్ధి గల చోటికి దేవుడు తీసుకొచ్చేస్తాడు. నిన్ను వాళ్ళు కష్టపడకుండా, వాళ్ళు సంపాదించుకోకుండా దేవుడు ఎక్కడికి తీసుకొచ్చేసాడో తెలుసా? వారి కట్టని పురాలను వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, వారు నాటని తోటలను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. సమృద్ధి గల స్థలానికి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు తీసుకొచ్చేసాడు. ఎలాంటి దేశమో తెలుసా? పాలు తేనెలు ప్రవహించు ఆ కానాను దేశం. ఒక్క ద్రాక్ష గెలంట ఇద్దరు మోస్తారంట కర్ర కట్టుకొని. ఎంతమంది? ఒక్క ద్రాక్ష గెల. మనం ఒక్క ద్రాక్ష గెల ఇక 2 ఏళ్ళతో మోసేయచ్చు మన ద్రాక్ష గెల అది. కానీ ఆ ప్రాంతంలో పండే ద్రాక్ష గెల ఎలాంటిదో తెలిసి 2 మొయ్యాలంట. అంటే ఎంత ఫలవంతమైన, సారవంతమైన భూమి ఒకసారి ఆలోచించండి. దేవుని ప్రజలు అక్కడ ఉండాలనే దేవుని ఉద్దేశం. అంతేకాదు పిల్లారా, ఇంకా మనం ఈ యొక్క కీర్తన భాగాన్ని మనం చూసామనుకోండి, వాళ్ళు అవిధేయులైనప్పుడల్లా దేవుడు ఏం చేసేవాడు తెలుసు? ఒక శ్రమను అనుమతించేవాడు. నేను అనుకుంటాను, శ్రమ వచ్చినప్పుడల్లా మనం ఏం గుర్తించాలో తెలుసా? దేవుడు విశ్వాస జీవితంలో నన్ను ఒక మెట్టెక్కించడానికి ఈ శ్రమను నా జీవితంలోకి అనుమతించాడు అని గుర్తించాలి. రెండవది ఏంటో తెలుసా? దేవుడు ఒకవేళ నీ జీవితంలోకి శ్రమను అనుమతిస్తే, ఒకవేళ ఎక్కడైనా దేవునికి విరుద్ధమైన పాపాన్ని చేస్తున్నావేమో, నీవు సరి చేసుకోవడానికి దేవుడు ఈ శ్రమను అనుమతించాడని నువ్వు గ్రహించాలి. అందుకే శ్రమలు వస్తాయండి. అందుకే శ్రమలు మనకు మేలే, కీడు కాదు. శ్రమ లేకపోతే దేవుని వైపు చూడం. శ్రమ, కష్టాలు మన జీవితాల్లో లేకపోతే భక్తి బాగోదు, మోకాళ్ళు వంగో, దేవుని సన్నిధి గుర్తుకు రాదు, దేవుని మీద ఆధారపడం. కానీ కీర్తనాకారుడు అన్నాడు, ఇదిగో ఆయన మమ్మల్ని సమృద్ధి గల చోటికి రప్పించేశాడు. అంతే. మరి ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను దహన బలి తీసుకొని నేను నీ మందిరానికి వచ్చేస్తానయ్యా అంటున్నాడు 13వ వచనంలో.
ఇటు దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడు కదా, దేవుడు నీ జీవితాన్ని సమృద్ధి గల చోటికి రప్పించేశాడు కదా, నిన్ను పరిశీలించాడు కదా. మరి ఇవన్నీ అయిన తర్వాత ఏం చేస్తా? ఇగో ఒక విషయం చేస్తాను నేను. ఆ శ్రమల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు నేను ఏం చేశానో తెలుసా? నా పెదవులు దేవుని సన్నిధిలో కొన్ని మొక్కుబళ్ళు చెల్లిస్తానని ఒప్పుకున్నాను. దేవా, ఈ శ్రమలో ఉన్నాను కదా, నన్ను విడిపించయ్యా. చూడండి 14వ వచనం, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబళ్ళను, నా నోరు వచించిన మొక్కుబళ్ళను నేను నీకు చెల్లించెదను. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలైతే ఏం తీసుకురావాలి? పొట్టేళ్ళు, ధూపము, క్రొవ్విన గొర్రెలు తీసుకొని దహన బలి అర్పించడానికి నీ సన్నిధికి వస్తున్నానయ్యా అన్నాడు కీర్తనకారుడు అక్కడే. మరి మనం ఏం తీసుకురావాలి? దహన బలి అంటే అర్థం ఏంటంటే టోటల్ డెడికేషన్ అని అర్థం, సంపూర్ణంగా సమర్పించేయడం. దహన బలి అంటే సమస్తాన్ని బూడిద చేసేయాలి, ఏమి తీసుకోవడానికి ఉండదు. ఇప్పుడు కృతజ్ఞత బలి అనుకోండి, అది ఫెలోషిప్ను సూచిస్తుంది. అంటే ఖచ్చితంగా సగం అక్కడ కాల్చాలి, సగం నీవు తీసుకుని ఇతరులతో పంచుకొని ఫెలోషిప్ చేయాలి, తినాలి. కానీ ఇక్కడ దహన బలి ఉందే, దహన బలి అనేది షేరింగ్ చేసుకునేది కాదు. దహన బలి అనేది కంప్లీట్గా దేవునికి చెల్లించేయాలి. ఆ యొక్క ఆల్టర్ మీద ఏం చేయాలో తెలుసా? ఈ బలినంతా బూడిదైపోయే వరకు కాల్చేయాలి. అంటే అది ఏం సూచిస్తుందో తెలుసా? సంపూర్ణంగా నీకు నువ్వు దేవునికి సమర్పించేసుకోవాలి. ఇంకా ఏది నీ దగ్గర ఉంచుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఇన్ని కార్యాలు చేసావు కదా, నన్ను ఇంత పరీక్షించి ఇంతగా శుద్ధునిగా చేసి నన్ను సమృద్ధి గల చోటిలో నిలబెట్టావు కదా, ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? దహన బలి అర్పిస్తానయ్యా. దాని అర్థం ఏంటో తెలుసా? నేను నీకు సంపూర్ణంగా సమర్పించేసుకుంటాను, ఇదే నా ఆరాధన ప్రభు అని చెప్తున్నాడు కీర్తన. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనందరికీ తెలుసు. కాబట్టి సహోదరులారా, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అక్కడ రాయబడి ఉంటుంది, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీకు చెప్పాను నేను, ఇట్టి సేవ అనే మాటకు అర్థం ఏంటంటే ఇట్ వర్షిప్ అనమాట. ఆ మాట సేవ అనే మాట, ఇట్టి ఆరాధన మీకు మంచిది, యుక్తమైనది అని చెప్తున్నాడు. మీరు ఇలా ఆరాధించాలి. ఎలాగా? సజీవ యాగముగా మిమ్మల్ని మీరే దేవునికి సమర్పించేసుకోండి అని ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపించట్లేదంట, బతులుమాడుకుంటున్నాడంట. ఇప్పుడు కీర్తనకారుడు కూడా మనకు గుర్తు చేస్తున్నాడు, అయ్యా, మీకు మీరే దేవునికి బలిగా, దహన బలిగా అర్పించేసుకోండి. ఏమంటే చాలామంది తమ్మును తాము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోకుండా దేవుని ఆరాధించాలనుకుంటారు. ఇట్స్ ఇంపాసిబుల్, జరగదు అలాగా. నిన్ను నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. చూడండి, దహన బలిలో ఇంకా ఏది నీకు అధికారం లేదంతే. సమస్తం దేవునికి చెందిందే, సమస్తము అక్కడ బూడిదైపోవాల్సిందే. అది సంపూర్ణంగా దేవునికి మాత్రమే చెందింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, నీవు నేను అటువంటి దహన బలిని అర్పించామా మన జీవితాల్లో? మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నామా? నేను నీ సన్నిధిలో పలికానయ్యా, ఇలా అర్పిస్తానని, కానీ ఇప్పుడు నీ మందిరానికి వచ్చేస్తున్నాను. ఏం తీసుకుని? దహన బలి తీసుకుని నీ మందిరానికి వచ్చేస్తున్నానయ్యా, అందుకని దహన బలి నీకు అర్పిస్తానయ్యా. ఇప్పుడు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించండి, ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వినిపిస్తాను. నేను చెబుతాను మీకు. ఏమండి, ఎప్పుడైనా ఆయన చేసిన కార్యాలు ఎవరితో అయినా చెప్పావా? నేను చాలాసార్లు చెబుతాను, సేవకుడి కోసం కాదు చెప్పేది. మీరు మా మందిరం ఎంత గొప్పదో, ఎన్ని కుర్చీలు ఉన్నాయో, ఎన్ని ఏసీలు ఉన్నాయో, ఎంత అందంగా ఉందో, దీని గురించి కాదు చెప్పాల్సిందే.
లేకపోతే నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఇల్లు కట్టేసుకున్నానో, లేకపోతే అదో ఇదో ఇవి చెప్పబాగో. నీ జీవితాన్ని దేవుడు ఎంత అద్భుతంగా మార్చాడో, నిన్ను నరకము నుండి ఎంత అద్భుతంగా తప్పించాడో, నీ చీకటి బ్రతుకుని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎలా తీసుకొచ్చాడో, నీకు ఎలా మారు మనసు ఇచ్చాడో, ఎలా రక్షణ అనుభవాన్ని ఇచ్చాడో, నరకానికి వెళ్ళిపోయే నీ గమ్యాన్ని పరలోక రాజ్యానికి వారసుడికి ఎలా చేశాడో, అందుకు కలువరి సిలువలో ఆయన మరణించి తిరిగి లేచాడు. అటువంటి గొప్ప ఆశ్చర్యకార్యాన్ని ఇతరులతో ఎప్పుడైనా చెప్పావా? ఈ లోకానుసారమైనవి చెబుతా ఉంటావు. ఇక్కడ తెలియజేస్తున్నాడు చూడండి. ఏమండి, ఒక ఆ సముద్రమును దాటి వెళ్ళడం ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యమో తెలుసా? ఇది శారీరకమైనది కాదు, ఇది చాలా ఆత్మీయమైనది. అందుకే అంటాడు కదా, వాళ్ళంట సముద్రములో బాప్తీసం పొందారు అని అంటాడు భక్తుడు. అంటే వాళ్ళ అనుభవం ఏంటి? వాళ్ళ జీవితాల్లో ఇదొక గొప్ప కార్యం, ఇదొక అద్భుతం జరిగింది వాళ్ళ జీవితాల్లో. మరి ఈరోజు నీకు నాకు అర్థమైతే ఎప్పుడైనా ఆయన ఆశ్చర్య కార్యాన్ని చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారందరూ కూడా వచ్చి ఆలకించాలి అంటున్నాడు. ఆయన నా కొరకు చేసిన కార్యాలు మీకు వినిపిస్తాను. నేను మొరపెడితే నా ప్రార్థన ఆలకిస్తున్నాడంట ఆయన. చాలామంది మొరపెడతారు, వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎందుకు? అక్కడే 16వ వచనంలో అంటున్నాడు కదా, 18వ వచనంలో వాళ్ళు పాపాన్ని వాళ్ళ హృదయంలో లక్ష్యం చేస్తారు. కానీ నేను నా హృదయంలో పాపాన్ని లక్ష్యం చేయట్లేదు. ఎందుకు? నన్ను నేను సజీవ యాగముగా ఆయనకి సమర్పించేసుకున్నాను. నా కోసం నేను ఏం ఉంచుకోలేదు, ఇంకా ఆయనకి దహన బలిగా నన్ను నేను అర్పించేసుకున్నాను. అందుకే నేను మొరపెడితే ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ఒకవేళ నేను అలా దహన బలిగా నన్ను నేను అర్పించుకోకపోతే, పాపాన్ని లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ప్రభువు నా ప్రార్థన ఆలకించడంతే. మరి ఏం చేశాడు? ఇంకా అక్కడ రాయబడి చూడండి 20వ వచనంలో, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయనంట తన మర్సీ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో, తన కృప అని ట్రాన్స్లేషన్ ఉంది. దేవుడంట తన దయను, తన కృపను మన ఎడలుండి తొలగించాడంట. ఒకవేళ ఆయన కృపే తొలగిపోతే ఏమైపోతామో తెలుసా? అందుకనే భక్తుడు అంటాడు, నేను ఏమై ఉన్నాను అది కేవలము నీ కృపే కదా ప్రభువా. ఈరోజు ఆయన కృపను బట్టే మనం ఇలా ఉన్నాం, ఆయన దయను బట్టే మనం ఇలా ఉన్నాం ప్రియులారా. అందుకే ఈ కీర్తనలో చెబుతున్నాడు, సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతం పాడండి. ఏమండి, దేవుని గురించి పాడడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వ్యక్తిగతంగా దేవుని ఆరాధించడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. తరచుగా హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. సమాధానం ఆలస్యమైన ప్రార్థించడం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు, గుర్తుంచుకోండి. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి, ఆయన నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేశాడు. అందుకే ఒక మాట అంటాడు చూడండి, ఇజ్రాయేల్ మీదే ఆయన దృష్టి ఉంచాడా? లేదు లేదు లేదు. 7వ వచనంలో అంటాడు, అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ఎవరు అన్యజనులు? మనమే. మనం ఇజ్రాయేల్ ప్రజలం కాదు. ఇజ్రాయేల్ ప్రజల జీవితాలు అయితే ఇన్ని కార్యాలు చేశాడే, మరి అన్యజనులమైన మన జీవితాల్లో దృష్టి ఉంచి ఏ కార్యం చేశాడు? మన జీవితాల్లో కార్యం చేసిన కార్యం ఏంటో తెలుసా? సిలువ కార్యము. మర్చిపోవద్దు. అది ఎంత అద్భుతమైనదో. సముద్రం నుండి దాటించడం కాదు, తన ప్రాణాన్నే పెట్టేశాడు. అందుకే మరణములో నుంచి జీవంలోనికి దాటించబడిపోయాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటించబడిపోయాం. నరకము నుండి నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి దాటించబడిపోయాం. ఎంత అద్భుతం తెలుసా ఇది? మరి కారణాలు చాడవా నీవు నేను ఆరాధించడానికి? మన జీవితాల్లో ఇవన్నీ అద్భుతాలు కాదా? అందుకే అంటున్నాడు 3వ వచనంలో, ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించండి. నువ్వు ఇలాగ దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఎలాగా? సంతోష గీతము చేత, ఆయన నామ ప్రభావాన్ని కీర్తించడం చేత, ఆయన ప్రభావాన్ని ఆరోపించడం చేత, ఆయన స్తోత్రించడం చేత, ఆయన కార్యాలని నువ్వు జ్ఞాపకము చేసుకున్నట్టు చేత నువ్వు ఖచ్చితంగా ఆయన్ని ఆరాధించాల్సిందే. కీర్తనాకారుడు అంటున్నాడు, రండి ఆయన చేసిన కార్యాలు మీకు చెబుతాను, చూడండి ఆయన చేసిన కార్యాలని, ఇదిగో నేను మీకు వివరిస్తాను, వినండి. అంతేకాదు వెళ్ళి చెప్పండి ఆయన కార్యాలు ఎంత గొప్పవో. ప్రియులారా,
మనం అట్టి ఆరాధనను చేస్తున్నామా మన జీవితాల్లో? ఆయన కార్యాలను వివరిస్తున్నామా? ఆయన ఆరాధన అంటే ఇక్కడ మాత్రమే కాదు, గుర్తుంచుకోండి, బయటకు వెళ్ళి చెప్పడం కూడా ఆయన ఆరాధనే. ఎందుకో తెలుసా? నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఆయన కృపను తక్కువ చేయలేదు నీ జీవితాల్లో. నిన్ను పరిశీలిస్తున్నాడు, నిన్ను శుద్ధినిగా చేస్తున్నాడు, నిన్ను దాటించాడు, ఆరిన నేల మీద నడిపించాడు. ఈరోజు నీ జీవితం ఏంటో తెలుసా? ఇలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతావు ఒక విశ్వాసిగా. ఒకానొక రోజు ఎక్కడుంటావో తెలుసా? ఆ నిత్య రాజ్యములో సదాకాలం దేవునితో పాటు ఉంటావు. ఎంత ధన్యత! వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు సమృద్ధి గల దేశానికి వెళ్ళారు ఈ భూమి మీద. కానీ ఒకానొక రోజు పరమ కానానుకు నువ్వు వెళ్ళిపోతావు. అక్కడ చీకటి ఉండదు, మరణం ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు, ఆకలి ఉండదు. దేవుడైన ప్రభువే అక్కడ నిరంతరము ప్రకాశిస్తాడు. ఆ బంగారు వీధుల్లో దేవుని ఎదుట సాష్టాంగపడి ఆరాధన చేస్తూ ఆయనతో సదాకాలం ఉండిపోతావు. ఏ జీవితం గొప్పదో ఒకసారి ఆలోచించు. అంత ఉన్నతమైన జీవితం కోసం దేవుడు తన ప్రాణాన్ని నీ కోసం పెట్టాడు, అద్భుతం చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడు. అందును బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు నువ్వు ఆరాధించడానికి కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. అందరూ తలలు వంచండి. దేనిని మర్చిపోక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. సర్వలోకము ఆయన ఆరాధించాలంట. సర్వలోకం. ఇజ్రాయేల్ ప్రజలే కాదు, ఈరోజు అన్ని ప్రాంతాల ప్రజలు ఆయన ఆరాధిస్తున్నారు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, అన్ని జాతుల వారు అన్ని ప్రాంతాల నుండి వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ పడిపోతారు, ఆయన ఆరాధిస్తారు. ఆ రోజు రాబోతుంది. ఇప్పటికే అనేక మంది ఆయన తెలుసుకున్నారు. కీర్తనాకారుడు అన్నాడు, నువ్వు ఆయన ఆరాధించడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన నీ ఎడల ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన కార్యాలు ఎలాంటివో తెలుసా? అవి అద్భుతమైనవి, అవి ఆశ్చర్యమైనవి. ఆయన కార్యాల్లో ఒక భాగం ఏంటో తెలుసా? ఆయన పరిశీలిస్తాడు. ఆయన కార్యాల్లో ఒక గొప్ప కార్యం ఏంటో తెలుసా? నిన్ను శుద్ధినిగా చేస్తాడు. ఆయన కార్యాల్లో ఒక కార్యం ఏంటో తెలుసా? ఆయన నీ ప్రార్థనను ఆలకిస్తాడు. ఆయన కార్యాల్లో ఒక కార్యం ఏంటో తెలుసా? ఆయన నిన్ను సమృద్ధి గల చోటుకి నిన్ను రప్పిస్తాడు. ఆయన కార్యాల్లో ఒక కార్యం ఏంటో తెలుసా? నీ యొద్ద నుండి తన కృపను తొలగించడు, నీతోనే తన కృపనుంచుతాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించకుండా ఎలా ఉండగలవు? ప్రియమైన చెల్లి, తమ్ముడు, అన్నా, సహోదరుడా, దేవుణ్ణి ఆరాధించు. దేవా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశావయ్యా, ఎన్నో అద్భుత కార్యాలు నా జీవితంలో జరిగించావయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నానందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నానందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు.
గొప్ప దేవుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కీర్తనకారుడు రండి, చూడండి, వినండి, వెళ్ళి చెప్పండి, ఆయన నా ఎడల ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడివి, వ్యక్తిగతంగా నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసావయ్యా. వారిని ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించావు, నన్ను పాప బానిసత్వం నుండి విడిపించావయ్యా. నా జీవితాల్లో సముద్రం ఎదురైనా, యోర్దాను నది ఎదురైనా ఆరిన నేలగా చేసి ఈ దినం వరకు నడిపించావయ్యా. జీవింపజేస్తున్నావు దేవా, మమ్మల్ని స్థిరులుగా ఉంచావు, అందుకు వందనాలు. మమ్మల్ని పరిశీలిస్తున్నావు, నిర్మలులుగా చేయడానికి శుద్ధి చేస్తున్నావు, సమృద్ధి గల చోటిలో మమ్మల్ని నిలబెట్టావు, అందుకు వందనాలు ప్రభువా. మా ప్రార్థన ఆలకిస్తున్నావు, నీ కృపను మా నుండి దూరం చేయలేదు. ఇవన్నీ మా జీవితాల్లో ఆశ్చర్య కార్యాలే నాయన. ఇంతగా ఆశ్చర్యకార్యాలు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతగా మా జీవితాల్లో ప్రభువా నీ కృపను చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ గురించి పాడకుండా ఎలా ఉండగలమయ్యా? నీ కీర్తిని వివరించకుండా ఎలా ఉండగలం ప్రభువా? దేవా, నీకు మహిమను చెల్లించకుండా ఎలా ఉండగలం? దేవా, ఇంతగా మా జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేసిన నిన్ను ఘనపరుస్తున్నాము తండ్రి, ఆరాధిస్తున్నాము నాయన, కీర్తిస్తున్నాం, నీ నామాన్నే పొగుడుతున్నాము నాయన. లెక్కించలేని కార్యాలు, లెక్కకు మించిన ఆశ్చర్య కార్యాలు మా ఎడల జరిగించిన సాటి లేని దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మీ నామాన్ని ఘనపరుస్తూ ఈ ఆరాధన మీకు అర్పిస్తూ దేవా, మా ఎడల జరిగించిన కార్యాలని మరొకసారి గుర్తు చేసుకుంటూ యేసు నామములో ఈ ఆరాధన అంతా మీకే సమర్పిస్తున్నాం.